డాక్టర్ ఆలేటాటం ఆర్టీవీ వార్తా విశేషాలు. తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డున జరిగిన ఘోరాతి ఘోరమైన ఆధునిక ప్రపంచంలో రామరాజ్యంలో దళితులపై రామ అంటే జై శ్రీరామ్ అంటూ దళితుల మీద శ్రీరామనవమి చేయకూడదు, దళితులు చేయకూడదని వాళ్ళని నిర్దాక్షిణంగా దళితులను కొట్టడమే కాకుండా సాక్షాత్తు శ్రీరామచంద్ర సీతమ్మరు విగ్రహాలు కూడా ముక్కలు నరికి పడేసి భయకంపితులు చేసిన మనో ఉన్మాదుల దుశ్చర చూడండి ఎట్లున్నదో. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో సన్యాసులు వెళుతున్న రాజ్యంలో, సాధువులు సన్యాసులు వెళుతున్న రాజ్యంలో, పిల్లలు లేని మూర్ఖులు వెళుతున్న రాజ్యంలో ఇట్లనే ఒక ఆడబిడ్డ శ్రీరామచంద్ర ప్రభుకు సీతమ్మూరు తల్లికి ప్రార్థన చేద్దామని మెట్లెక్కి వస్తుంటే మాదిగ బిడ్డ వస్తే మాదిగదానో మేము గుడిని గడుక్కొని మొత్తం గుడిని గడికిన తర్వాత నువ్వు నీ పాపిష్టి పాదాలు పెడతావే. ఎంత అపచారం జరుగుతుంది. పట్రదాన్ని పట్టి సామూహికంగా అక్కడ మనోన్మాదులు పురోహితులు అత్యంత పాశవికంగా నిర్దాక్షిణ్యంగా సామూహికంగా రేప్ చేసి హత్య చేసి పడేసిండ్రు. వికట హఠాసంగా నవ్వుతూ చూడవే మోదిగదోనా చూడు నిన్ను ఎట్లా చంపుతున్నాను చూడని మొత్తం కొట్టి చంపేసిన తర్వాత కవాడ్దార్ మాల మాదిగలారా ఊరవతల మేము విసిరేసినాం. ఇది మా రాజ్యం, మా దేవుడు మేమే పరిపాలించుకుంటాం. పరమ పవిత్రమైన మా స్థలాల మీద, పరిశుద్ధ మా స్థలాల మీద పాపిష్టు పాదాలు మీరు దళితులు మీరు కాళ్ళు పెడితే కవాడ్దారి ఇప్పుడు ఎట్లయితే రేప్ చేసి మర్డర్ చేసినాం, భవిష్యత్తులో కూడా అట్లనే జరుగుతుంది. కవాడ్దార్ అని భారతీయ జనతా పార్టీ డబల్ ఇంజన్ పరిపాలిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పరిపాలిస్తున్న దగ్గర ఇప్పటి వరకు ఆ బిడ్డ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. ఆ నరహంతకుల మీద, ఆ రేపిస్టుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. అక్కడ చూసినాం, మనం పత్రికల్లో చూస్తున్నాం, వీడియో క్లిప్పులు చూస్తున్నాం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ అధికారంకి వచ్చిన తర్వాత కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఊరవతల బతుకులని, దళితుల్ని, ఈ దేశ సంపదను సృష్టిస్తున్న శ్రామిక వీరులనే ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 1,96,000 మందిని కొట్టడము, మడ్డలు చేయడము, వేధించడము, టార్చర్ పెట్టడం ఇవన్నీ జరిగితే కేసులు బుక్ అయినాయి. అసలు ఠాకూర్లు కానీ, అక్కడ రకరకాల పద్ధతులు ఉన్న అగ్రవర్ణాలు కానీ, పెత్తందారులు కానీ, భూస్వాములు కానీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ భయానికి అసలు వాళ్ళ ప్రభుత్వాలలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలనే నిర్దాక్షిణ్యంగా చేస్తుంటే కేసు పెట్టని కేసులు లక్షలు జరుగుతుంటే ఎక్కడో కాదు, రాష్ట్ర నడిబొడ్డున, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భాగ్యనగర నడి రోడ్డు మీద ఈయన దళిత బిడ్డడు, మాల బిడ్డడు, తెల్ల బట్టలు వేసుకున్న పాపానికి శ్రీరామచంద్రుడు విగ్రహాన్ని బట్టి ఆయన చేస్తుండే ఏం జరిగిందో చూడండి, వారి మాటల్లో విందాం. నమస్కారం, నా పేరు గడ్డం రవీందర్, విశాఖ నగర్ అల్మాస్గూడ. నిన్న రాత్రి విశాఖ నగర్లో ప్లస్3లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి జులూస్ తీస్తుండగా కాలనీలోని రెడ్డీలు నాపై, మా భార్యపై, మా పిల్లలపై దాడి చేసి కొట్టడం జరిగింది. ఎందుకంటే నేను కాలనీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దళితులు, బీసీలు మీరు కాలనీలో ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఉంటారని కక్షతో
వాళ్ళు శ్రీరామనవమి రోజు సీతారాములను జులూస్ తీస్తున్న సందర్భంలో వెహికల్ పైకి ఎక్కి విగ్రహాలను ధ్వంసం చేసి మా పైన దాడి చేసి మా భార్యను విపరీతంగా మగవాళ్ళంతా కలిసి దాడి చేసి కొట్టడం జరిగింది. మా ఇద్దరు అబ్బాయిల పైన, నా పైన, మా భార్య పైన దాడి చేసి కొట్టడం జరిగింది. ఎందుకంటే మేము దళితులము కాబట్టి మీరు మాదిగోళ్ళు మీరు సీతారాముల కళ్యాణం చేస్తారా, విగ్రహాలను మీరు ఊరేగిస్తారా, మీరు అధ్యక్ష కార్యదర్శులు ఉంటారా అనేసి ఆ పైన కక్షతో దాడి చేయడం జరిగింది. వాళ్ళలో రేవంత్ రెడ్డి అనే పేరు చెప్పి, ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి, రంజిత్ రెడ్డి మా ముఖ్యమంత్రి, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా అన్న ముఖ్యమంత్రి, మీరేం చేసుకుంటారో చేసుకోండిరా అని గలీజ్గా బూటు మాటలు తిడుతూ మా పైన దాడి చేసి, కమిటీ సభ్యుల మీద దాడి చేసి, విగ్రహాలను ధ్వంసం చేసి, అనేక నైటు తాగి పెద్ద అలచడి చేసి మా పైన దాడి చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం రామకృష్ణారెడ్డి కులం పేరుతో తిప్పుతూ మా పైన దాడి జరగడం జరిగింది. ఇలా కులం పేరుతో తిప్పుకుంటూ మా కుటుంబ సభ్యుల పైన దాడి చేయడం జరిగింది. వారిలో విగ్రహం ధ్వంసం చేసిన దాంట్లో సందీప్ రెడ్డి, మళ్ళీ మా పైన దాడి చేసిన మా అబ్బాయి పైన దాడి చేసిన వాళ్ళు సందీప్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రంజిత్ రెడ్డి, రూపాచారి, రఘు, అదేవిధంగా రాజశేఖరు, వీళ్ళంతా పెద్ద ఎత్తున మా పైన దాడి నైటు తాగి మా పైన దాడి చేయడం జరిగింది. గతంలో కూడా మా పైన కులం పేరుతో తిట్టు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. కావున వెంటనే పోలీసులు వారిపైన SC/ST యాక్ట్ కేసు పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇదండి వ్యవహారం. చూడండి ఎంత దుర్మార్గానికి పాల్పడినరు. అసలు మేము బ్రతకొద్దా? దళితుల కడుపుల మేము పుట్టడమే పాపమా? రామరాజ్యం అంటిదేనా? భూమిని దున్నేదెవడురా? భూమిని దున్నేదెవడు? నాట్లేసేదెవడు? కలుపులు తీసేదెవడు? కోతలు కోసేదెవడు? కుప్పనూర్పులు చేసేదెవడు? మూట కట్టేదెవడు? మిల్లుల్లో పనిచేసేదెవడు? మీ బొందల మీ కడుపు నిండా నింపేదెవడురా? ఎవడు? నా బహుజన బిడ్డలు కదా. మీరు చస్తే మీకు డప్పు కొట్టేదేవాడు, నీకు బొంద తీసేదేవాడు. మీరు ఎన్నికలను నిలబడితే మీ జెండాలు పట్టేదేవాడు, కర్రలు పట్టి కొట్లాడేదేవారు, నెత్తిలు పలగొట్టుకునేదేవారు, సచ్చేదేవాడు. దళితులు కదా, బహుజనులు కాదా? యుగయుగాలుగా తరతరాలుగా మా కష్టార్జితం, మా సంపద, మా చీమునెత్తును మొత్తం అప్పనంగా తిని హురవతల మమ్మల్ని ఇసిరేసి బానిసల్లాగా, గానుగల్లాగా, పీనుగల్లాగా మమ్మల్ని తోసేసి మొత్తం సర్వ సంపద సృష్టికర్తలం మేము. మా సంపదను మొత్తం గాథ కింద పందికొక్కలాగా మొత్తం దోచుక తిని మేము ఊరెంబటి నడుస్తున్నప్పుడు కూడా మా పాదాలు భూమి మీద పడకుండా, మా వీపుకు మా నడుముకేమో తాటిమట్టలు, మేము నడుస్తుంటే మా పాదాలు దుడుచుకుపోవడానికి గోసి పెట్టుకొని మేముంటే కళ్ళు ముంతలాగా టీబీ రోగులకు ముంత పెట్టినట్టు మా మెడకు ముంత మేము ఉమ్మి ఉంచకుండా ఈ రీతిలో మమ్మల్ని బానిసల్లాగా పరిపాలించిన మీరు ఉన్మాదులు యుగయుగాలుగా తరతరాలుగా మమ్మల్ని బానిస పాలు చేస్తే మా అంబేద్కర్ సూర్యుడు వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మేము మా జీవితాల్లో వెలుగు పుంచుతున్నాం. ఎవడ్రా తెలంగాణలో మాకు చదువు చెప్పింది? తెలంగాణలో చదువు చెప్పింది ఎవడో? మొత్తం ఈ తెలంగాణ మొత్తం నైజాం నవాబు దేశముకు దొరలు పరిపాలిస్తున్నప్పుడు ఉర్దూ మీడియాతో స్కూళ్ళు ఉండే, నవాబులు దొరలు చదువుతూ ఉండే. ఎవడన్నా స్కూలు పెడితే జమీందారులు పిల్లలకు మాత్రమే స్కూల్ ఉండే. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వాన ఎర్ర జెండా బిడ్డలు నేల మీద అక్షరాలు దిద్ది అక్షరాలు నేర్పి మసిబొగ్గును బట్టి చెక్కల మీద అక్షరాలు దిద్ది ఎర్ర జెండాతోటి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేసింది కమ్యూనిస్టులు కాదా? కమ్యూనిస్టులు కాదా? పల్లె ప్రాంతాలలో, గుట్టలలో, గోనలలో, కొండలలో, ఊరవతల బతుకులలో కుష్ఠరోగులమై ఉంటే, టీబీ రోగులమై మొత్తం ఎముకల గూడుగా ఉంటే, చెరువుల నీళ్లు తాగే గతి లేక, బయలలో నీళ్లు తాగే గతి లేక బయలు తీసేది మేమే, చెరువులు తీసేది మేమే, ఆ నీళ్లు మేము తాగలేక గత్తరొచ్చి పెద్దమ్మ సూచకం వచ్చాయి, పీనుగలు మొత్తం ఇదైతుంటే ఎవడ్రా మా దగ్గరకు వచ్చింది? మనోన్మాదులారా, హిందూ బంధువులారా, గంగాజల బిందులారా అని మనోన్మాదంతో మాట్లాడుతున్న ఎవడైనా చరిత్రలు చూడండి. క్రైస్తవ సంస్థలు వచ్చాయి, మిషనరీ హాస్పిటల్స్ వచ్చాయి, మమ్మల్ని కౌగలించుకొని 2000 సంవత్సరాల క్రితం కుష్ఠరోగుల్ని రాళ్లతోను కొడుతుంటే గుహలలో దాక్కున్న కుష్ఠరోగుల్ని పట్టుకొని ముద్దాడి చేతిలోకి తీసుకొని గుండెను వంచిన యేసయ్య ప్రేమమయుడు రా, ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఆయన శిష్యుడు తోమా సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చి ప్రాణ తర్పణతోటి మొత్తం ఇక్కడ క్రైస్తవ ప్రపంచం సృష్టిస్తే మిషనరీలు వచ్చి కదా మాకు ఏబిసిడీలు వీళ్ళు నేర్పించింది. అసలు ఇక్కడ దళితులే కాదు బీసీ వర్గాలకు కూడా చదువుకునే అవకాశం ఉండేనా? దొరలకి బ్రాహ్మణులకు మాత్రమే చదువుకునే అవకాశం ఉండే. ఈరోజు మేము రాజ్యాంగం రాయడంలో కానీ పరిపాలనలో మా కష్టార్జితం ఉండడంలో కానీ వారు దయలేకపోతే మనోన్మాదులారా మీరు చేసిండ్రా, మనోన్మాదులారా మాకేం మీరేం నొరుగు పెట్టిండ్రా? మీరు మమ్మల్ని నిలగొడితే మా కష్టానికి నష్టానికి కారణం ఏందో తెలియక దేవుణ్ణి అందరూ దేవుడా దేవుడా రామ 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 అనుకొని కొట్టుకుంటే రాముడి దగ్గర మొత్తుకుందామని పోతే వేదాలు ముట్టించే మా చేతులు నరికిండ్రు, వేదాలు ఉంటే మా చెవుల సీసం పోసిండ్రు, వేదాలు చూస్తే మా కళ్ళు ఓడిచేసిండ్రు. ఇంత నీచమైన రాక్షసత్వమైన దయా దాక్షణం లేని క్రూరత్వమైన మనోన్మాదులారా, ఈ ఉన్మాదం ఏంటిది? బ్రహ్మదేవుడు తలకాయలో మీరు పుట్టిండ్రా, భుజాల్లో పెద్దలు పుట్టిండ్రా, కడుపులో ఇంకొకరు పుట్టిండ్రా, తొడలలో ఇంకొకరు పుట్టిండా, పాదాల కింద మేము పుట్టినమా? సిగ్గు శర ఉండాలి, మా తల్లిదండ్రులకు పుట్టినరా, మీరు కూడా మీ తల్లిదండ్రులకు పుట్టినరా, ప్రపంచంలో మానవ జాతి తల్లిదండ్రులకు పుట్టినరా గాడిదలారా. పుక్కటి పురాణాలతోటి మమ్మల్ని దోచడానికి మీరు సృష్టించిన కులాల మతాలతోటి ఆధునిక యుగంలో అంగారగ్రహంలో చంద్రమండలంలో శనిగ్రహ ఉపగ్రహానికి ఉన్న టైటాన్ ఇల్లు కట్టుకున్న నేటి తరంలో కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఒకవైపు ఉన్న మన ఉన్మాదం మీ మెదల్లో ఉన్నది. ఎవడురా రెడ్డి, ఎవడురా కమ్మ, ఎవడురా మాల, ఎవడురా మాదిగా, ఎవడురా కుమ్మరోడు కమరోడు? కులం అంటే ఏంటిది? ఒకే రకమైన వృత్తి, ఒకే రకమైన ఆచారాలు, ఒకే రకమైన అలవాట్లే కులం. వృత్తులందరూ ఒకటే తిరిగి చేస్తుండ్రా? ఇప్పుడు ఒకే రకమైన ఆచారాలు ఉన్నారా? ఒకే రకమైన అలవాట్లతో ఉన్నారా? మొత్తం మారిపోతుంది. కొద్ది కూడా ఇంగిత జ్ఞానం లేదా? శ్రీరామచంద్ర ప్రభుని దేశం మొత్తం నవమితో వెళుతుంటే రామరాజ్యం అన్నారు కదా. రామరాజ్యంలో శ్రీరామచంద్రుడు నా దళిత బిడ్డలు ఏలుతుంటే ఒరేయ్ మౌలమదిగా నా కొడుకులారా, మా కళ్ళ ముందు మా శ్రీరామచంద్రుని మొక్కుతారా? జై శ్రీరామ్ అంటూ వాడు కాంగ్రెసుడు, బీజేపీడు, ఏ పార్టీలు అయితే మనోన్మాదంతో ఆధునిక విశ్వనగరంలో కూడా ఈరోజు ఈ బిడ్డ తల్లిని అరే ప్రభాస్ ఏమన్నాడు? భారతదేశంలో ప్రతి ఆడబిడ్డ మీద జరుగుతుంది, సీతమ్మోరి బిడ్డ మీద జరుగుతున్నట్టే దాడి, వాళ్ళ గుండెని చీల్చాలని అన్నాడా?
నిన్న కాక మొన్న వచ్చిన సినిమాలలో ఈ తండ్రి బిడ్డని ఆడబిడ్డని పండబెట్టి కాళ్ళతో తొక్కుతారు, ఆ పిల్లలను దొక్కుతారు. జై శ్రీరాముకుంటే శ్రీరామ చంద్రమూర్తి విగ్రహాలని, సీతారామ తల్లి విగ్రహాలని ముక్కలు ముక్కలు తేవడం మీకు బుద్ధి జ్ఞానం ఉన్నదా? బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఆ రోజు మమ్మల్ని గుళ్ళ మీదకి రానియలే. ఈరోజు ముట్టుకుంటే ఇదే రీతిలో, విఘ్నేశ్వరుడు పూజల్ని చేయరు. ఎక్కడ చూస్తే అక్కడ దాళ్ళు, ఇప్పుడేమో ఇక్కడ చూస్తే ఇట్లా దాళ్ళు. ఇట్లా గతిలోకి ఎవడన్నా యేసుక్రీస్తు అరే మాకు మందులు పెట్టి, విద్య చెప్పి, బట్టలు ఇచ్చి, చదువు సంస్కారం ఇచ్చి మమ్మల్ని ఉడితే నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అరే ఒకరిని ద్వేషించడం కాదు, ఒకరిని కాదు, యేసుక్రీస్తు నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఏం చేయలేదు, మతం లేదు, మన్ను లేదు, మశానం లేదు. ప్రేమని నేర్పించిండు, త్యాగాన్ని నేర్పించిండు. భగవద్గీత అంటే ఏంటిది? గీత, గీ అంటే త్యాగము, తా అంటే తత్వజ్ఞానము. త్యాగానికి పర్యాయ పదం రా యేసుక్రీస్తు. ఆ మాట అన్నందుకు నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమని బానిసలు రాజులు అందరూ ఒకటే అన్నందుకు ఓరిని అయ్యా మాకు సర్వం బానిసగిరి చేస్తున్న బానిసలు మాతో కలుపుతామని సిలువేసి కొట్టి చంపిండ్రు. అప్పుడు పాలకులు అట్లా కొట్టి చంపిండ్రు. త్యాగం చేసిండు, నిన్ను వల్ల నీ పొరుగు మనని ప్రేమించమని తత్వజ్ఞానాన్ని ప్రబోధించిండు. ఆ మాటలు 4 మాటలు వినడానికి కళ్ళు, మందు, మచానం, తాగుడు, బూతులు తిట్టకుండా మంచి ప్రవర్తనతో విశ్వాసం ఉంటే వాళ్ళు క్రైస్తవులు ఎందుకు మారుతుండ్రు? జై శ్రీరామ్ అంటూ చర్చిలు గూళ్ళ కొడతారు, బైబుల్ గాల్ చేస్తారు, నిర్దాక్షిణంగా కొట్టి చంపుతారు, కాలబెడతారు. ఈ దేశ సంపదను మొత్తం బ్రిటిష్ వాడికి, తెల్లోడికి, అమెరికన్ సామ్రాజ్యవాదులకి ఆదానికి అమ్మడానికి మణిపూర్ లాంటి ప్రాంతాలు మొత్తం క్రైస్తవులు మొత్తం చర్చిలు కూలబెట్టి అందరిని కొట్టి అడుగు బిడ్డలంతా ఎల్లగొడతారు. రంగున్ అడవులలో, బంగ్లాదేశ్ అడవులలో వీళ్ళందరినీ ఎల్లగొట్టుకుంటారు. అట్లా బతకనీయకుండా ఉండట్లేదు. ఇట్లా అసలు మేము బ్రతకొద్దా? అరే భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం, భర్త బానిసత్వాన్ని మేము విముక్తి కోసం ఎర్ర జెండా నాయకత్వాన మేము ఇప్పుడిప్పుడే తలలెత్తుకొని బయటకు వస్తున్నాము. ఎవడ్రా నాయకులు మీరంతా? నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరంతా దొరల్లాగా ఉండి మా దెబ్బకి వడివడి వర్షాలతోటి కాలపు నీళ్ళతోటి రాళ్ళు రప్పలు పట్టుకొని, బడిసలు పట్టుకొని, బందూకులాగా వచ్చి మిమ్మల్ని తరిమి కొట్టి 10 లక్షల ఎకరాల భూములు మొత్తం మేము పంచుకొని 10 లక్షల ఎకరాల భూములు పంచుకొని 3000 గ్రామాల్లో ప్రజాపరిపాలన ఎప్పుడో భూగోళం మీద పుట్టిన తర్వాత, మానవుడు పుట్టిన తర్వాత తెలంగాణ గడ్డ మీద ఎప్పుడు బ్రతకలేని రీతిలో మాదిగలు, కులం, మతం ఏమీ లేకుండా స్వచ్ఛంగా అచ్చంగా బ్రతుకుతుంటే నెహ్రూ సైన్యాలు నరహంతకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి మా 4000 మంది కామ్రేడ్స్ని నిర్దాక్షిణంగా చంపేసి మొత్తం భూములను గుంజేసుకొని దాక్కున్న దొరలారా, హైదరాబాద్లో దాక్కున్న దొరలారా, ఖద్దరు బట్టలు వేసి మీరు నాయకులై మళ్ళీ మీరే పాలకులా? పైకేమో అక్కడ రాష్ట్రపతిని పెడతారు, అడిబిడ్డని పార్లమెంట్ ఓపెనింగ్కి రానియరు, ఉండబోతుందని. ఎన్ని అవమానాలు! పేరుకి అట్లా పెడతారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూల్చేస్తాడు అటు వీడు సాధు యోగి అంటూ ఉంటాడు. రేపు ఎన్నికలు జరిగిన తర్వాత 400 సీట్లు వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహాలు ఉండవని కారు కూతలు కొడుతుంటే వాడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రా, అరెస్ట్ చేసిండ్రా. కేజ్రీవాల్ని అనవసరంగా ఎన్నికల కొరకు తిరుగు లేకుండా, వాళ్ళకి అడ్డు లేకుండా తొలగినప్పుడు అంబేద్కర్ మహనీయుని విగ్రహాన్ని కూల్చడానికి పిలిపించిన యోగిని అరెస్ట్ చేసిండ్రా. ఏం చేస్తుండ్రు బహుజన బిడ్డలారా? గాడి తప్పి దారి తప్పి మనోన్మాదుల ఉచ్చల పడిపోతున్నారు శ్రీరామచంద్రుడు ప్రభుని అడ్డు పెట్టుకొని. ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. న్యాచురల్గా ఏం జరుగుతుంది? రేపు వీళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా వస్తే వీళ్ళు కంప్లీట్ ఉన్మాదులు ఎవడైతున్నాడో ఉత్తదే ఈ పార్టీ నుండి ఆ పార్టీలు దుంపుతారు, ఆ పార్టీ నుండి ఈ పార్టీలు దుంపుతారు. వాళ్ళ మెదడులో ఉన్న మన ఉన్మాదం
మనోన్మాదం. అప్పుడు రాజ్యాధికారంగా చట్టపరంగా అయిన తర్వాత మాల మాదిగలు, హరిజన గిరిజన బిడ్డలు, బీసీ వర్గాలు, బహుజన బిడ్డలు దేవులాలకు పోయేది ఉండదు, చదువుకునే లెక్కలు ఉండదు, మొత్తం ప్రైవేటీకరణతోనే అవుతున్నది. ఇప్పుడే చదువులమ్మ సరస్వతమ్మ అని అంగట్లో సరుకులో పెట్టిన ఈరోజు భారతీయ జనతా పార్టీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళే మార్వాడీలకే మొత్తం స్కూళ్ళని ఉపజెప్తారు. మొత్తం పార్లమెంట్లో ఆదేశాలు కూడా జారీ. మళ్ళీ మనం దేవుళ్ళ గుళ్ళలో పోయేది లేదట, మనం బ్రతకొద్దట, మన ఆస్తులు పాస్తులు మొత్తం గుంజుకొని కొడతారట, ఎల్లగొడతారట. ఖబర్దార్. మనకు చదువు నేర్పించి మనం మనుషులాగా నిలబెట్టే, మనం మనుషులాగానే చూడాలి. ఎర్ర జెండా, ఈ తెలంగాణ గడ్డ ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండా గడ్డ మీద క్యాన్సర్ గడ్డలాగా తమ్మినేని వీరభద్రం గారు ఒక మాట ఉంటున్నారు, నేను కూడా వీడియోలో పెట్టిన. 176 సంవత్సరాల క్రితం ఎప్పుడో కార్ల్ మార్క్స్ ఫెడరల్ ఎంగిల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్పాను, పెట్టుబడిదారుడే రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తి దోచేస్తాడంటే సిగ్గు సరైన లేకుండా పెట్టుబడిదారులే పోటీలకు ఉండి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో దునుగుతున్నా నిన్న తమ్మినేని వీరభద్రం గారు అన్నారు. మీరంతా అర్థం చేసుకోండి. ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి, మత సామరస్యంతో మనుషుల్లాగా మనల్ని ప్రేమించడానికి, మనం బ్రతకడానికి, మన రాజ్యాంగం, మన చట్టం, మన ప్రజాస్వామ్యం వరదిల్లాలంటే, మత సామరస్యంతో కుల మత వర్గాలు లేకుండా ఉండాలంటే ఆ వారసత్వాన్ని, సుందరయ్య గారు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నా మహమ్మద్ జహాంగీర్ సాబ్ భువనగిరిలో నిలబడ్డాడు. యువకుడు, విద్యావంతుడు, సొంత ఇల్లు లేనివాడు, గర్భదరిద్రుడు, పేదల కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం అత్యంత క్రమశిక్షణతో, నైతిక విలువలతోటి అసలు ప్రజానాయకుడు ఎవరంటే, ప్రజానాయకుడు అంటే నేనురా అన్నట్లు ఈరోజు దేశంలో ఏ పార్లమెంట్ బూర్జా సభ్యులు బూర్జా పార్టీలకు నిలబడ్డ ఎవడు ఆయన కాలి గోటి కూడా పనికిరాని రీతుల్లో నిలబడి ఉన్నాడు అక్కడ. ప్రజలారు గమనించండి, ఇది మంచి తరుణం. రేపు ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీ అధికారంకి వస్తే తిరిగి ఎన్నికలు అనేది ఉండదు. రాక్షసత్వంగా, బానిసత్వంగా, ఫాసిజంగా పరిపాలించే రోజులు వస్తున్నాయని నేనంటున్న మాటలు కాదు, నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ అంటున్న మాట, ప్రపంచ ప్రజానికం చెప్తున్న మాట. ఇప్పుడు ఇందిరాగాంధీ కాలంలో కొన్ని నెలలు మాత్రమే ఎమర్జెన్సీ ఉండేది, కానీ ఇది అప్రకటిత ఎమర్జెన్సీ సంవత్సరాల తరబడి నడుస్తుందని నేనంటున్న మాటలు కాదు. ఎల్కే అద్వానీ 2010లో ఎన్డీటీవీకి ఇచ్చిన మాట, ఇది నడుస్తూ ఉన్నది. మెల్లమెల్లగా రాక్షసత్వంగా బీజేపీ పార్టీ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, మార్వాడి వాళ్ళు మొత్తం దేశాన్ని మొత్తం పంచుకుంటాను, నంచుకుంటాను. అడ్డం వచ్చిన వాళ్ళు ముక్కలు నరుకుతాను. ఈరోజు రామ విగ్రహాలు నరకడం కాదు, మొత్తం ఈశాన్య భారతదేశం, అస్సాంలో కానీ, గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ, మణిపూర్లో కానీ, హర్యానాలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ దళిత బిడ్డల్ని వందల మందిని నరికి పొగులు చేస్తాను. ఖబర్దార్. అయ్యా బట్టి విక్రమార్క, అయ్యా దళిత నాయకుడా, చూడండి ఏం జరుగుతుందో చూడండి. ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే ఓం చిన్నాక చిచ్చరంగమాలని మీరు ఇట్లా గారెలాగా బాగు చేస్తారనేది కాదు. మనో ఉన్మాదం మొత్తం నెత్తిన బట్టి జాడ్యంతో, కుళ్ళిపోయిన కులంతో, మసిబారిన మతోన్మాదంతో చాలా ప్రమాదకంగా పరిణమించింది. చూడు మా బిడ్డలను ఎట్లా జరుగుతుందో. మీ దగ్గరున్న శక్తియుక్తులతోటి ఈ బిడ్డ కుటుంబం మీద దాడి చేసిన వాడు కాంగ్రెస్ వాడైనా, బీజేపీ వాడైనా, ఇంకే పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలా, వాళ్ళని జైల్లో పెట్టాలా. ఆదుల్లోనే కాంగ్రెస్ పార్టీకి అవమానం జరగకుండా, ఆదులోనే కాంగ్రెస్ పార్టీకే అడ్డంకం లేకుండా వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. ఈ బిడ్డడు చదువుకొని ఆ ప్రాంతంలో సొసైటీలో నిలబడడం తప్పట. రాజులు మీరే, మంత్రులు మీరే, పేరుకొని మేము అట్లుంటాం. ఎక్కడన్నా రిజర్వేషన్ పేరు మీద ఎక్కడన్నా ఉత్తమే నిలబడతాం, మేము పాలేళ్ళం, మేము నిలబడతాం, మేము గెలుస్తాము.
మాకు సంతకం పెట్టే లెక్కే ఉంటుంది, ఏలు ముద్రగాను మొత్తం స్టాంపు అగ్రవర్ణాల దగ్గర ఉంటుంది. వాళ్ళే మొత్తం పంచాయతీలు చేస్తూ ఉంటారు, వాళ్ళే భూములు అమ్ముతూ ఉంటారు, వాళ్ళే దందా చేస్తూ ఉంటారు, వాళ్ళే రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు, కోట్లు సంపాదిస్తూ ఉంటావు. మాల మాదిగలు మాత్రం ఎక్కడ చిప్పెక్కనే ఏనుగులు ఉంటుంది. కబార్దార్ దళిత బిడ్డలారా, బహుజన బిడ్డలారా, కళ్ళు తెరవండి. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ దేశం మనదే, కష్టపడేది మనం, ఈ దేశాన్ని పెంచేది మనం, మనమే పరిపాలించాలా. మనం ఎంతమంది ఉన్నామో అంతమంది మనకు సీట్లు రావాలా. బీసీ వర్గాలు ఎంతమంది ఉన్నారు? 56% ఉన్నారు. ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20% మంది ఉన్నారు. ముస్లిం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20% ఉన్నారు. అరే మన జన తగ్గట్టు మన పార్లమెంట్లో సీట్లు ఉన్నాయా? మన ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయా? మన జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ సీట్లు కానీ ఉన్నాయా? వీటిని మనం సాధించాలా, వీటిని సాధించి రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే ఇవన్నీ మనకు భద్రత ఉంటుంది. లేకపోతే గుజరాతీ మారోడే ఆదాని అంబానీలు ఇప్పటికే మొత్తం కొట్టుకపోయినరు. వాడికి రాజ్యాంగం రాబోతుంది మనోన్మాదం. మనం ఊరవతల బతుకులు మళ్ళీ కాబోతున్నాయి. కబడ్దార్ అందరూ ఈ టైంలో ఆలోచించండి. ఈరోజు జరిగిన ఈ బిడ్డడిది షాంపిల్ మాత్రమే. ఆయన అంటుండు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నాయన. రేపు మళ్ళీ ఆయన ఇదే షాంపిల్ ట్రైల్ అయినట, అసలు సినిమా చూపెడుతున్నాను మణిపూర్లో. కేరళ స్టోరీ లాగా రజాకర్ లాగా ఉల్టా. అసలు నీ స్టోరీ ఏంటి? 50,000 మంది ఆడపిల్లలు ఎందుకు భాగమైపోయినారు, కనిపించకుండా పోయారు గుజరాత్లో? ఎందుకు మణిపూర్లో ఆడబిడ్డల్ని, మాదిగ బిడ్డల్ని, మాల బిడ్డల్ని, క్రైస్తవ బిడ్డల్ని, గిరిజన బిడ్డల్ని ఎందుకు నడి రోడ్డు మీద బట్టలిప్పి రేపులు చేసి మడ్డలు చేసి ఊరేంపు చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పవు. అది ట్రయల్ అట, ఇంకా దేశవ్యాప్తంగా జరిగేది ఉందట. కనుక అందరూ రాజకీయాలలో రండి, రాజకీయాలు నేర్చుకోండి. మంచి తరుణం మించిపోకుండా ఇప్పుడే సరైన టైం వచ్చింది. ఓటుతోని వాళ్ళని తరిమి భూస్థాపితం మనోన్మాదుల్ని పాతర పెడత తప్ప ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు. లేకపోతే మధ్యయుగాలకి, చీకటి యుగాలకి ఈ దేశం పోబోతుంది. మొత్తం ప్రపంచం మొత్తం నివ్వరబోతుంది. హెచ్చరిస్తున్న మా అంతర్గత విషయం జర్మనీకి చెప్తాను, ఇంగ్లాండ్ వాడికి చెప్తాను, అమెరికాడికి చెప్తాను, ఫ్రాన్స్ వాడికి చెప్తాను, ఆస్ట్రేలియాకి చెప్తాను, భారత్. మా అంతర్గత విషయము మాలోనే చెప్తాం, మాదిగోళ్ళనే చెప్తాం, రేపులు చేస్తాం, మడ్డలు చేస్తాం, ఆదాని అమ్మానికి దేశాన్ని అమ్మి పడేస్తాం, మా ఇష్టం, మా అంతర్గత విషయం. ఇవి వీళ్ళ కాకమ్మ కబుర్లు వింటున్నా. ప్రపంచ రాజకీయాలు చూడండి, జబర్దస్త్ కాదు చూడాల్సింది, టీవీ సీరియల్ కాదు చూడాల్సిందే, మొత్తం ఫేక్ ఉన్న సినిమాలు కాదు, హీరోలు కాదు చూసేది. అసలు స్టోరీ చూడండి, దేశంలో జరుగుతుందో అసలు సినిమా చూడండి. ట్రయల్ అయినట్టు అసలు సినిమా చూడండి. సినిమాను చూడండి, సినిమా అభిమానులారా కళ్ళు తెరవండి. ఒరిజినల్ స్టోరీని చూడండి, ఒరిజినాలిటీ చూడండి. ఎవరు హీరోలు? ఇలాంటి హీరోలు, జహాంగీర్ సాబ్ లాంటి హీరోలు, వాళ్ళ వీరోచితమైన చరిత్రను చూడండి. ఫేక్ నాయకులు, పెట్టుబడిదారు నాయకులు, దోపిడి దొంగల నాయకుల బతుకు చిత్రాలు చూడండి. వాళ్ళు గుప్పిచ్చే డబ్బులు కోట్లు వేల కోట్లు దొరుకుతున్నాయి. ఒక్కడిని కూడా పట్టిందా పోలీస్ డిపార్ట్మెంటు? ఒక్కడినైనా వాడు నిలబడొద్దని పక్కగా పెట్టిందా? చేయట్లే. ఆడుకుంటాను, నవ్వుతాను, కోట్ల రూపాయలు పట్టుకుపోతాను, దొరికిన తర్వాత అట్లా పెడుతున్న తర్వాత మళ్ళీ తీసేసుకుంటాను, కొని వాడేస్తున్నారు, బక్కరగానే చేస్తున్నారు. కబడ్దార్ కళ్ళు తెరవండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కే ఓటు వేయండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జహాంగీర్ సాబ్కి ఓటు వేయండి. బీజేపీని తుక్కుగా ఓడియాలా. భగత్ సింగ్ వారసుడే అతడు, జనం మెచ్చిన నాయకుడతడు, మన జాంగీరన్నకు సాటే రారెవరు. కోవిడిపై గర్జించిన కామ్రేడ్, అవినీతిని ఎదిరించిన కామ్రేడ్, చీకటి తరమగా కదిలిన సూర్యుడు. తాగునీళ్ళ బోరైనా అది సాగునీటి బోరైనా,
మలుపు ఎరగగా మడమ తిప్పగా ముందుండి నడిపించిండు కన్నాలెన్నో చేసిండు పేదల దన్నుగా నిలిచిండు లాఠీలను ఎదిరించిండు జైలు గోడలను చూసిండు జై 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 జాంగీరన్న జనం నోట నాలుగవన్న జై పోలో జై సిపిఎం జయ హో సిపిఎం పైన ఎర్రని జెండా ఎగరాలే రోళ్లకు పట్టం కట్టాలే ఆ ఢిల్లీలో వణుకు పుట్టాలే జై 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 జాంగీరన్న జనం నేతలే నీవన్న జై పోలో జై సిపిఎం జయ 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 హో సిపిఎం. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.